హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 223. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే పవన్ అడిగారు, బ్రో మళ్ళీ పల్సర్ 150 క్లాసిక్ లాంచ్ చేస్తున్నారంట, అవునా అని చెప్పేసి. ఎగ్జాక్ట్ గా మనకి బజాజ్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు బ్రో. బజాజ్ వాళ్ళు అయితే తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. రీసెంట్ గా పల్సర్ 220F అయితే మళ్ళీ రీలాంచ్ చేశారు, ఎల్ఈడి లైట్ కి అప్డేట్ చేసి. సో ఇట్లాంటి పనులు అయితే చేస్తూ ఉంటారు, వెహికల్ ఆపేస్తూ ఉంటారు. అలాగే ఆ వెహికల్ ఎక్కువ మంది పర్చేస్ చేద్దాం అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించారు అనుకోండి, మళ్ళీ రీలాంచ్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి పనులు అయితే బజాజ్ చేస్తూ ఉండిద్ది అనమాట. మనం ప్రెడిక్ట్ చేయలేము బజాజ్ కంపెనీని. పల్సర్ 150కి ఆ హెడ్లైట్ డిజైన్ మార్చేసిన తర్వాత సేల్స్ తగ్గిపోయినాయి అనుకుంటా. నాకైతే పర్సనల్గా డిజైన్ నచ్చలేదు. లైవ్లో చూస్తే కొంతవరకు బాగున్నప్పటికీ ఓల్డ్ పల్సరే కదా. సో చాలా మందికి ఓల్డ్ పల్సర్ అంటే ఇష్టం. సో అంతమంది కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పాత పల్సర్ తీసుకురావచ్చు. చూద్దాం ఏం చేస్తారో. ఏదైనా న్యూస్ తెలిస్తే మాత్రం ఇట్లా Q&Aలో మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ 02 ఫర్ ఎవర్ అయితే కామెంట్ చేశారు, ఎక్స్పల్స్ 210R సుజుకి V-Strom 250. బ్రో సుజుకి V-Strom 250 అయితే ప్రజెంట్ బాగానే ఉంది, ఆ వెహికల్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కానీ ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఎక్స్పల్స్ 210 అయితే చాలా వరకు బెస్ట్ అని చెప్తా. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. ఫ్రంట్ మీకు 21 ఇంచ్ స్పోక్ వీల్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళాలన్నా సరే మీకు ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అలాగే మీకు మంచి కలర్ కన్సోల్ అయితే ఇస్తా ఉన్నారు. సీట్ కంఫర్ట్ బాగుండిద్ది. పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట. డిఓఎస్ ఇంజిన్ లభిస్తూ ఉంది కాబట్టి మీరు లాంగ్ రైడ్స్ కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్పల్స్ 210లో మనం చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి అయితే అడ్వెంచర్ వెహికల్స్లో ఎక్స్పల్స్ 210 అయితే మీరు పర్చేస్ చేయొద్దు. ఏదైనా న్యూస్ తెలిస్తే మాత్రం హీరో దగ్గర నుంచి నేను మీకు ఇట్లా Q&Aలో కానీ లేకపోతే ఏదైనా వీడియో కానీ చేసి అప్డేట్ ఇస్తాను. నాకు ఇప్పుడు ఎమర్జెన్సీగా వెహికల్ కావాలి, ఈ రెండిట్లో ఒకటి చెప్పండి బ్రో అంటే మాత్రం ఆ వెహికల్ ఇటు బాలేదు కాబట్టి సుజుకి V-Strom SX 250 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. కానీ ఈ వెహికల్తో కంపేర్ చేస్తే కొద్దిగా మనీ యాడ్ చేసుకుని టీవీఎస్ అపాచీ RTX 300 కొనుక్కోవడం చాలా వరకు బెస్ట్. నెక్స్ట్ CH శ్యామ్ సుందర్ అయితే కామెంట్ చేశారు, బ్రో బెస్ట్ బైక్ టూల్ కిట్ చెప్పరా 2000 రూపీస్ లోపు అని చెప్పేసి. 2000 రూపాయలు, 1000 రూపాయలు, 1500 ఇలా అయితే ఏమి మీరు బడ్జెట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే టూల్ కిట్లో మనకి ఎల్ఎన్ కీస్ అయితే కావాలి, రెంచెస్ అయితే కావాలి, అలాగే కటింగ్ ప్లేయర్స్ ఇట్లా చాలా అయితే ఉంటాయి అనమాట. మీరు ఏది పర్చేస్ చేసినా సరే టపారియా బ్రాండ్ అయితే పర్చేస్ చేయండి. టపారియా బ్రాండ్ అయితే కొద్దిగా తక్కువ ప్రైస్ లో వస్తుంది, అలాగే మీకు మంచి హై క్వాలిటీ అయితే ఉండిద్ది. ఎల్ఎన్ కీస్, కటింగ్ ప్లేయర్స్ తో పాటు ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇట్లాంటి టూల్ కిట్ అయితే కొనుక్కొని పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ సాయి సౌజీ అయితే కామెంట్ చేశారు, థర్డ్ టైమ్ ఆస్కింగ్, హంటర్ 350R, KTM 350R, RTR 310R, గొరిల్లా 450 ఇందులో ఏ బైక్ తీసుకుంటే బాగుండిద్ది సజెస్ట్ చేయన్నా. మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్తాను. బ్రో మీకు KTM 350 వెహికల్ ఏదైతే ఉందో అది చాలా బాగుండిద్ది. మీకు 390cc ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ వెహికల్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఈ వెహికల్ మీరు కొనడానికి ట్రై చేయండి. లేదు నాకు 2,50,000 రూపాయల లోపు పని అయిపోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు హంటర్ 350 బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం అయితే ఉంది. గొరిల్లా 450, RTR 310 ఈ రెండు కూడా కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. థర్డ్ ఆప్షన్ కింద RTR 310 అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కొద్దిగా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి, అలాగే వెహికల్ కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది. RTR 310 కొనుక్కునే బదులు KTM 350 కొనుక్కోవడం చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. ఇంకా ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 అయితే ట్రై చేయొచ్చు. నేనైతే మాత్రం ఓవరాల్గా KTM 350 అయితే రికమెండ్ చేస్తాను. కొద్దిగా అమౌంట్ వేసుకొని 390 కొనడానికి ట్రై చేయండి. 350cc కంపేర్ చేసుకుంటే 390 అయితే పెర్ఫార్మెన్స్ లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెడ్డి అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, హౌ ఆర్ యూ? నేనైతే చాలా బాగున్నాను బ్రో, మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ అయితే చేయండి. KTM Duke 160 వర్సెస్ Duke 200 వర్సెస్ పల్సర్ NS 200 వర్సెస్ MT-15 విచ్ వన్ ఈస్ బెస్ట్? బ్రో మీ దగ్గర డబ్బులు కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం డ్యూక్ 160 లేదా MT-15 ఈ రెండిట్లో ఒకటి కొనడానికి ట్రై చేయండి. డ్యూక్ 160 అయితే కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండేది, చూస్తానికి బాగుండిద్ది అనమాట. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను డ్యూక్ 160. కానీ మీకు చూడటానికి పర్వాలేదు, బాగుండాలి, పెర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటే డ్యూక్ 160 తీసుకోండి. డ్యూక్ 200 అయితే స్కిప్ చేసేసేయండి. లేదు లైట్ వెయిట్లో నాకు కొద్దిగా మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలనుకుంటే డ్యూక్ 160ని స్కిప్ చేసి MT-15 కొనుక్కోవడం చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. పల్సర్ NS 200 ఓవరాల్గా వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. కొద్దిగా పవర్ఫుల్ వెహికల్, కానీ మీకు మైలేజ్ అయితే రాదు. సో సింపుల్గా చెప్పాలంటే డ్యూక్ 160, MT-15 మీకు మైలేజ్ కావాలి, లైట్ వెయిట్ ఉండాలనుకుంటే MT-15 కొనుక్కోండి, డ్యూక్ 160ని స్కిప్ చేసి. డ్యూక్ 200, NS 200, డ్యూక్ 200 అసలు వేస్ట్ అని చెప్తాను. అందులో మీకు సేమ్ పల్సర్ NS 200లో స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అదే స్పెసిఫికేషన్స్ ఆ వెహికల్ లభిస్తూ ఉంది. కాకపోతే KTM బ్రాండ్ వల్ల మీకు ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. ఇది NS 200 2 లక్షల రూపాయల లోపు అయితే వస్తుంది, అది 2,40,000 రూపాయల దాకా అయితే ఉంది. 40,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టాలి KTM బ్రాండ్కి, ఆ డిజైన్కి. ఆ డిజైన్ నచ్చింది, నాకు 200cc వెహికల్ కావాలనుకుంటే మీరు దానికి వెళ్ళిపోవచ్చు. అందులో మీకు డిఓఎస్ ఇంజిన్ అయితే ఉండిద్ది, అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. NS 200లో SOS ఇంజిన్ కదా,
సో అంతే డిఫరెన్సెస్, ఇంకా మీకు పెర్ఫార్మెన్స్ కానీ అంతా బాగానే ఉండిద్ది. టైర్ సైజెస్ కూడా తగ్గించారు, సస్పెన్షన్ కూడా కొద్దిగా తగ్గించారు కాబట్టి డ్యూక్ 200 అయితే నేను ప్రజెంట్ మీకు రికమెండ్ చేయలేకపోతా ఉన్నాను. సో మీరు ఆలోచించుకొని కొనుక్కోండి. డ్యూక్ 160, MT 15 రెండిట్లో ఏది బాగుంటుంది అని చెప్పేసి కంపారిజన్ వీడియో ఒకటి రికార్డ్ చేశాను. డ్యూక్ 200 అయితే నేను రికమెండ్ చేయను కాబట్టి ఇంకా NS 200 ఓవరాల్గా మీరు కొనుక్కోవాలనుకుంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ ఇది కొనుక్కోండి. నెక్స్ట్ యష్మోషి అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, SD స్క్రాంబ్లర్ 350 2026 మోడల్ తీసుకోవాలని ఉంది, కానీ డౌట్గా కూడా ఉంది, ఓకేనా కాదా అని చెప్పేసి నువ్వేమంటావు? రీసెంట్గా నాకు ఎస్డీలో స్క్రాంబ్లర్ చాలా బాగా నచ్చింది బ్రో. మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే ఇచ్చారు, ఇంజన్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, డిజైన్ కూడా నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఎస్డీలో నాకు నచ్చిన ఏకైక వెహికల్ స్క్రాంబ్లర్ 350 అనమాట. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి. కాకపోతే ఒక్క నిమిషం ఆలోచించండి, ఇఫ్ ఇన్ కేస్ ఆ వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఏరియాలో షోరూమ్ ఉందా లేదా అనేది చూసుకోండి. షోరూమ్ మీకు దగ్గరలో ఉంటే ఓకే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు అయితే రెక్టిఫై చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు దగ్గరలో షోరూమ్ లేదనుకోండి, ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మీరు అక్కడ దాకా వెహికల్ తీసుకెళ్ళాలి. అదొకటి పెద్ద టాస్క్ అనమాట. అలాగే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఒకవేళ ట్రిప్ వేయాలన్నా సరే అన్ని చోట్ల ఎస్డీ షోరూమ్స్ అయితే ఉండవు, ఎస్డీ జావా షోరూమ్స్ అయితే ఉండవు కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకొని కొనుక్కోవాలి. నేను ఈ వెహికల్ ప్రస్తుతానికి పర్చేస్ చేసి లోకల్లో తిరుగుతాను, కాలేజ్కి వెళ్ళొస్తుంటాను, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్తానంటే పర్లా. కానీ నేను వెహికల్ పర్చేస్ చేసి చాలా లాంగ్ అయితే వెళ్తాను, డైలీ నాకు లాంగ్ ట్రిప్సే పడతాయి అనుకుంటే మాత్రం మీకు ఈ వెహికల్ అయితే అంతగా సెట్ అవ్వకపోవచ్చు. ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ రెబలిజం అయితే కామెంట్ చేశారు, FZS వర్షన్ 3 వర్సెస్ MT 15 విచ్ వన్ ఇస్ బెస్ట్, ప్లీజ్ రిప్లై బ్రో అని చెప్పేసి. బ్రో అసలు FZSకి MT 15కి అసలు కంపారిజనే లేదనమాట. తక్కువ ప్రైస్లో మీకు వెహికల్ కావాలనుకుంటే FZS అయితే తీసుకోవచ్చు. వర్షన్ 4 తీసుకోండి. వర్షన్ 3 ఇప్పుడు వస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. ఇంతకు ముందు అయితే వచ్చేది, ఇప్పుడు ఆ వెహికల్ ప్రొడక్షన్ ఆపేసారా లేదనేది నేనైతే షోరూమ్కి వెళ్ళలేదన్నమాట. సో వర్షన్ 3 కన్నా వర్షన్ 4 అయితే చాలా బాగుండేది, అప్డేట్స్ అయితే చాలా జరిగినాయి అనమాట. కాబట్టి ఆ వెహికల్ కొనడానికి ట్రై చేయండి. లేదు నాకు లైట్ వెయిట్ ఉండాలి, కొద్దిగా మైలేజ్ ఎక్కువ రావాలి, చూస్తానికి లుక్స్ బాగుండాలి, సోలోగా నేను లాంగ్ రైడ్స్ అయితే వెళ్తుంటాను, కాలేజీకి వెళ్ళొస్తుంటాను, కంప్యూటర్ పర్పస్గా కూడా నాకు ఒక వెహికల్ కావాలనుకుంటే ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ యమహాలో MT 15 అనమాట. లేకపోతే XSR 155 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి యమహా షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేసి మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది కొనుక్కోండి. నెక్స్ట్ మొహమ్మద్ అయితే కామెంట్ చేశారు, యాక్సెస్ 125 ఆర్ ఎరాక్స్ 155, ఈ రెండిట్లో ఏ బైక్ బై చేయాలి, ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది, ఎరాక్స్కి 1,80,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వర్తా కాదా అని చెప్పేసి. మీకు స్కూటీలో కొద్దిగా పవర్ఫుల్ వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం MT 15 R15 వర్షన్ 4 ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ మీకు ఎరాక్స్ 155కి పెట్టారు కాబట్టి ఆ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు. కంఫర్ట్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే బయట మీకు మెకానిక్స్ అయితే స్కూటీస్ని అంత తొందరగా రిపేర్ చేయరనమాట. మీరు సర్వీస్ సెంటర్కే వెళ్ళాలి. మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నాకు ఆ వెహికల్ బాగా నచ్చింది అనుకుంటే మీరు ఎరాక్స్ 155 కొనుక్కోవచ్చు. లేదు లోకల్లో తిరగడానికి కంప్యూటర్ పర్పస్గా నేను ఆ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మాత్రం మీకు ఎరాక్స్ 155 కన్నా యాక్సెస్ 125 చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. చాలా వరకు అమౌంట్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత మీకు ఆ వెహికల్ నచ్చకపోయినా సరే ఈజీగా రీసేల్ చేసేయచ్చు అనమాట. రీసేల్ వాల్యూ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది యాక్సెస్ 125కి. నెక్స్ట్ సంగోకు అయితే కామెంట్ చేశారు, అన్న డ్యూక్ 250 బెస్టా, డామినర్ 400 బెస్టా చెప్పన్నా, నెక్స్ట్ కామెంట్కి రిప్లై ఇవ్వకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తా అని చెప్పేసి. బ్రో రీసెంట్గా బజాజ్ కంపెనీ వాళ్ళు డామినర్ 400ని 350cc డౌన్గ్రేడ్ చేశారు GST స్లాబ్లోకి రావడానికి. సో మీకు చాలా తక్కువ ప్రైస్లో ఇప్పుడు ఆ వెహికల్ అయితే వచ్చేస్తూ ఉంది. డ్యూక్ 250తో కంపేర్ చేసుకుంటే మీకు డామినర్ 350 వచ్చేస్తుంది అనమాట, సేమ్ అదే ప్రైస్కి. కాకపోతే మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది డ్యూక్ 250లో, అలాగే మీకు డిజైన్ చాలా బాగుండిద్ది. ఏరోడైనమిక్స్ అయితే డ్యూక్ 250 నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చినాయి అనమాట. SOS ఇంజను, సో ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది కాబట్టి కొద్దిగా మనీ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే డ్యూక్ 250 కొనుక్కోండి. లేదు నాకు 350cc వస్తుంది కదా, అక్కడ కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది, DOS ఇంజిన్ ఉండిద్ది అని అనుకుంటే మాత్రం మీరు డామినర్ 350 అయితే కొనుక్కోవచ్చు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను డామినర్ 350 అనేది. క్విక్ షిఫ్టర్ ఉన్న వెహికల్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా ఇష్టం. నేనైతే మాత్రం బ్లైండ్గా డ్యూక్ 250 అయితే పర్చేస్ చేస్తా. ఇంకా మీ ఇష్టం, మీకు పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే డామినర్ 350 కొనుక్కోండి. ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు, క్విక్ షిఫ్టర్ కావాలనుకుంటే మాత్రం డ్యూక్ 250కి కాంప్రమైజ్ అయ్యి ఆ వెహికల్ కొనుక్కోండి. నెక్స్ట్ కన్నా అయితే కామెంట్ చేశారు, ఓన్లీ ర్యాపిడోకి బజాజ్ CNG బైక్ ఎలా ఉండిద్ది అన్న అని చెప్పేసి. ర్యాపిడో కోసమే మీరు ఒక వెహికల్ పర్చేస్ చేయాల్సి వస్తే మీకు ఫ్రీడమ్ 125 అయితే చాలా బాగుండిద్ది బ్రో. ఎందుకంటే అందులో మీకు 2 kgs CNG ట్యాంక్ అయితే ఉండిద్ది, 2 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఓవరాల్గా ఎట్లా లేదన్నా సరే 280 నుంచి 300 కిలోమీటర్ల లోపు మీరు హ్యాపీగా తిరగచ్చు. డైలీ 150 to 2 కిలోమీటర్స్ అయితే కళ్ళు మూసుకొని తిరగచ్చు అనమాట. ర్యాపిడో కోసం మీకు ఆ వెహికల్ అయితే సెట్ అయిపోయింది. లాంగ్ సీటు, చాలా కంఫర్టబుల్గా మీరు ట్రావెల్ చేయొచ్చు. అలాగే తక్కువ ప్రైస్లో కూడా వస్తుంది కాబట్టి మీరు ఈ వెహికల్ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా అనిరుద్ధ్ అయితే కామెంట్ చేశారు, అన్న నేను రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 తీసుకుందాం అనుకుంటున్నా, ఏమంటారు? నేనైతే స్క్రామ్ 440 అయితే రికమెండ్ చేయను. దానికన్నా కొంచెం మనీ యాడ్ చేసుకొని మీరు అడ్వెంచర్ 250 కానీ అడ్వెంచర్ 350 కానీ
ఆ వెహికల్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. కేటీఎంలో మీకు ఆ వెహికల్స్ అయితే బెస్ట్ అని చెప్తాను. స్క్రామ్ 440 అయితే ఇంతకుముందు మనకి తక్కువ సీసీలో ఆ వెహికల్ లభించేది. రీసెంట్గా దాన్ని కొద్దిగా అప్డేట్ చేశారనమాట, లాస్ట్ ఇయర్ అనుకుంటా. అలాగే షోరూమ్స్లో కూడా ఆ వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉండట్లేదు. మేబీ ప్రొడక్షన్ అయితే ఆపేస్తారు అన్నట్టుగా నాకు లాస్ట్ ఇయర్ అయితే షోరూమ్ వాళ్ళు చెప్పారనమాట. ప్రస్తుతానికి అయితే ప్రొడక్షన్ ఏమీ ఆపేలేదు. కానీ ఈ వెహికల్ మాత్రం దయచేసి కొనుక్కోవద్దు. ఇంకా కొంచెం మనీ యాడ్ చేసుకుని వేరే వెహికల్స్ ట్రై చేయండి. మీకు 100-350 బాగానే ఉండిద్ది. కానీ ఈ వెహికల్ లాగా ఆ వెహికల్ని యూజ్ చేయలేరనమాట. హిమాలయన్ 450 అయితే సూపర్ అనమాట. మీకు ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళడానికి ఆ వెహికల్ కొనుక్కోవాలన్నా సరే అది కొనుక్కోవచ్చు. లేదనుకుంటే కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకొని టీవీఎస్ అపాచీ RTX 300 అయినా కొనుక్కోండి. కానీ ఈ వెహికల్ అయితే నేను మీకు రికమెండ్ చేయను. సో ఇది ఫ్రెండ్స్, ఈ సండే Q&A అయితే ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.